భీమఖండంలో వచ్చే వాళ్ళు ఉంటే భీమఖండంలో పేర్లు ఇవ్వండి, దాంట్లో కూడా గ్రూప్ లో పెడతాం, మీరు తెలుసుకుని రావచ్చు ప్రతి ఒక్కరు కూడా. ఈ భీమఖండంలో ఈ 108 చోట్ల కూడా పబ్లిక్ పెర్మిట్లు రావాలన్న సంకల్పంతో పత్రిజీ గారు ఏంటంటే 2021లో నామకరణం చేశారండి భీమఖండ శైవ క్షేత్ర ధ్యాన మహాయజ్ఞం అని. ఆ యజ్ఞానంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములేరు, ప్రతి ఒక్కరూ భాగస్వాములు. దీంట్లో 108 పిరమిడ్లు కాకుండా ద్రాక్షారం అయితే 108 నక్షత్రపాత శివాలయాలంటే 8 దిక్కులు ద్రాక్షారామం అంటే 117 వస్తాయండి అక్కడ లెక్క. అంటే మనం 108 సంఖ్యాపరంగా బాగుందని అలా తీసుకున్నాం. మనం అనుకున్న 108 కాదండి, ఇంకా ఎక్కువ వస్తాయి. మనకి మిగతా గ్రామాల్లో కూడా అడుగుతున్నారు అక్కడ ఆమూరు అది ఉన్నాయని, అలాంటి చోట్ల కూడా అన్ని చోట్ల వస్తాయి. ప్రతి ఒక్కరు మన గురుగారు చెప్పింది ఏంటంటే అందరూ ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలి. ఇది కులమతాలకు సంబంధం లేదండి, ఎవరైనా రావచ్చు, దీనికి రూపాయి ఖర్చు లేదు, ప్రతి ఒక్కరికి కావాల్సింది